అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు రావడం అయితే జరిగింది. గైస్, ఈరోజు తీసుకొచ్చినటువంటి వీడియో ఏంటంటే ప్రీవియస్గా మనం సహారా ఇండియా గురించి మనం యూజర్ మాన్యువల్ ఏదైతే ఉందో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చాలామంది లైవ్ ఉంటే బెటర్ అని చెప్పేసి అనుకున్నారు. అదేవిధంగా కొంతమంది కామెంట్స్ కూడా చేశారు. సో రిగార్డింగ్ కొంతమంది ఏంటంటే నేను పెట్టిన వీడియోకి కొన్ని కామెంట్స్ ఏమి వచ్చాయంటే, సార్ నాకు ఎక్నాలజ్మెంట్ జనరేట్ అవ్వట్లేదు. ఓకే, సో ఇది మెయిన్ ఇష్యూ అండి. సో ఈ యొక్క వెబ్సైట్ అనేది ఒక థర్డ్ పార్టీ అనే కాదు, మన గవర్నమెంట్ డెవలప్ చేసిన వెబ్సైటే. కానీ ఇక్కడ ఏంటంటే బ్యాండ్విడ్త్ తక్కువ ఉండటం మూలంగా డ్యూ టు హెవీ ట్రాఫిక్, అంటే హెవీ యూజర్ ట్రాఫిక్, అంటే చాలామంది రిజిస్ట్రేషన్స్ అయ్యి చాలామంది డాక్యుమెంట్ సబ్మిషన్ చేసే టైంలో కొన్ని ప్రాబ్లమ్స్, అంటే సర్వర్ రెస్పాండ్ అవ్వటం మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ అందరూ ఫేస్ చేస్తున్న ఇష్యూ. సో మ్యాక్స్ మీరు రెస్ట్ టైంలో ట్రై చేయండి, అంటే ఆఫ్టర్ 9 ఈవినింగ్, లేదంటే ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ ఎర్లీ మార్నింగ్ అప్ టు 3 తెల్లారగట్ట 3 గంటల నుంచి ట్రై చేయండి అలా. ఓకే, ఈ సహారా ఇండియా అప్లై చేయాలంటే మీకు లైవ్ డెమో ప్రాసెస్ చూపిస్తాను. ఇంకొకటి మీకు ఎక్నాలజ్మెంట్ కూడా నాకు కూడా జనరేట్ అవ్వలేదు. ఎక్నాలజ్మెంట్ జనరేట్ అవ్వకపోతే అగైన్ మళ్ళీ రీలాగిన్ అవ్వండి. రీలాగిన్ అయ్యి జస్ట్ అప్లికేషన్ నెక్స్ట్ పేజెస్ కొట్టుకుంటూ వెళ్తే చివరిలో ఆటోమేటిక్గా ఎక్నాలజ్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ ఎక్నాలజ్మెంట్ నెంబర్ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వాళ్ళు మెసేజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో లైవ్ అయితే నా దగ్గర ఉంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి. సో దీంట్లో ఈ యొక్క సహారా ఇండియాకి అప్లై చేయాలంటే 3-4 అసోసియేషన్లు ఉన్నాయండి. ఓకే, సో ఇది మల్టీ స్టార్ అని, సహారా కోఆపరేటివ్ క్రెడిట్ అని, ఇలా 4 రకాల సొసైటీలు ఉన్నాయి. ఈ సొసైటీలు వాళ్ళు అమౌంట్ అయితే తీసుకున్నారు. ఇంకొకటి నెక్స్ట్ మనకి మెంబర్షిప్ ఐడి ఒకటి అడుగుతుంది. అది మీకు మీ యొక్క ఓచర్లో ఉంటుంది, ఏది డబ్బులు కట్టే ఓచర్లో. ఓకే, అదేవిధంగా తర్వాత ఇంకొకటి వచ్చేసేసి అకౌంట్ నెంబర్. అది కూడా చాలామంది అకౌంట్ నెంబర్ అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తున్నారండి. సో బ్యాంక్ అకౌంట్ అయితే కాదు, మీకు మీ యొక్క సహారా ఏదైతే అమౌంట్ పే చేస్తారో ఆ ఒక ఓచర్లోనే బ్యాంక్ అంటే అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఆ అకౌంట్ నెంబర్ మెన్షన్ చేయాలి. ఓకేనా. సో అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి ఓచర్ ఏదైతే ఉందో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ డాక్యుమెంట్ కూడా మీరు ఓచర్ మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకొకటి ఆధార్ నెంబర్ ఇవ్వగానే ఆధార్కి ఏ యొక్క బ్యాంక్ అకౌంట్ సీడ్ అయి ఉందో ఆ యొక్క డీటెయిల్స్ ఆటోమేటిక్గానే ఫిట్ చేయబోతున్నాయి. ఓకే, సో అది మీకు లైవ్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు లైవ్ డెమో ప్రాసెస్ అయితే చూస్తున్నారు. సో లైవ్ డెమో ప్రాసెస్ డైరెక్ట్ లాగిన్లోకి వెళ్ళిపోతున్నాను. రిజిస్ట్రేషన్ అయినా కూడా సేమ్ ఇదే వెబ్ పేజ్ వస్తుంది. ఓకేనా. సో బై మిస్టేక్లో ఆ వీడియో డిలీట్ అయింది నాకు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్లో మనం ఏదైతే ఆధార్లో లాస్ట్ 4 డిజిట్స్ యూజ్ చేస్తామో లాగిన్లో కూడా అదే యూజ్ చేస్తాం. ఆధార్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ని మనం ఇక్కడ ఇచ్చేసినట్లయితే ఓటీపీ ఒకటి జనరేట్ అవుతుంది. ఓకే, త్రూ ఓటీపీ ఇక్కడ వరకు కూడా రిజిస్ట్రేషన్ పార్ట్ కూడా సేమ్ అండి. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం కాన్సన్ట్రేషన్తో వినండి. ఇక్కడ నేను ఓటీపీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ ఓటీపీలు అనేది చాలా డిలేగా వస్తున్నాయి. డ్యూ టు పేషెన్సీ ఉంటేనే మనకి ఇక్కడ మనం ఈ యొక్క అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయగలం. ఓకే, సో చూడండి, నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓటీపీ ఇస్తున్నాను, బట్ ఇట్ ఈస్ వెరిఫై అవ్వదు, లేదంటే ఆ వెబ్ పేజ్ తిరుగుతూ ఉండి ఆగిపోతూ ఉంటుంది. ఇలా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. సో ఇప్పటికి నేను ఇది ఒక 10 టైమ్స్ చేశాను. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ అండ్ దెన్ ఇక్కడ చూసినట్లయితే మన డీటెయిల్స్ ఆటోమేటికల్ ఫెచ్ చేయండి. ఇక్కడ మనం మెయిల్ ఐడి ఇవ్వాలి. మెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత మీకు పర్సనల్ డీటెయిల్స్లో మీ ఆధార్ నెంబర్ ఇచ్చి ఎప్పుడైతే ఓటీపీ ఇస్తాం ఆటోమేటిక్గా మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ డిస్ప్లే అవుతాయి. ఇది సెకండ్ సెక్షన్లో. ఓకే, సో ఇక్కడ థర్డ్ సెక్షన్లో మీ దగ్గర ఉన్నటువంటి సహారాకి సంబంధించినటువంటి ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో, ఏదైతే బిల్ ఓచర్స్ ఉంటాయో ఆ ఓచర్ యొక్క డీటెయిల్స్ మీరు ఇక్కడ సబ్మిట్ చేసుకోవాలి. సో మెంబర్షిప్ నంబర్, అకౌంట్ నెంబర్, రెసిప్ట్ నెంబర్, సర్టిఫికేట్ నెంబర్. ఓకే, ఈ డీటెయిల్స్ ఉన్నారు. చాలామంది అకౌంట్ నెంబర్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తున్నారండి. కాదు, మీ యొక్క ఓచర్లో ఉన్నటువంటి అకౌంట్ నెంబర్ ఇవ్వండి. ఓకే, సో తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ యొక్క ఈ యొక్క అకౌంట్ సహారాకు సంబంధించినటువంటి ఈ క్రెడిట్ బెనిఫిట్ పొందినప్పుడు మీరు ఎప్పుడైతే ఆ డేట్ తీసుకున్నారో ఆ డేట్ అక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఆ డీటెయిల్స్ కూడా మనం మెన్షన్ చేసిన తర్వాత ఈ యొక్క క్లెయిమ్ డీటెయిల్స్కి సంబంధించినటువంటి ప్రూఫ్ మీ దగ్గర ఉన్నటువంటి క్యాష్ ఓచర్ మనం అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంది. ఓకే, సో ఈ విధంగా నేను ఒక అప్లోడ్ చేస్తాను. ఇక్కడ అప్లోడ్ విషయంలో కూడా కొంచెం డిలేగా ఉంది. ఒక్కొక్కసారి మనం అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ అవ్వలేదని చెప్పి 2 to 3 టైమ్స్ చేస్తుంటే ఏమవుతుందంటే ఎట్ ద టైమ్ ఆఫ్ లాస్ట్ డాక్యుమెంట్ మనం ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో అవ్వట్లేదని మొత్తం అన్ని ఫస్ట్ నుంచి చేసినటువంటి 5 అయితే 5, 6 అయితే 6 ఒకే డాక్యుమెంట్ అప్లోడ్ అవుతూ ఉందన్నమాట. ఓకే, సో ప్రతి ఒక్కరు ఇక్కడ కొంచెం మ్యాక్స్ టు మ్యాక్స్ కొంచెం కాన్సన్ట్రేషన్గా చేసుకోండి. ఇలా బఫర్ అవుతుంది సార్ అని చెప్తున్నారు. ఇంకొకరు ఏంటంటే లాగిన్ అవుతుంటే మాకు ఇలా బఫర్ అవుతూనే ఉంటుంది. సో మ్యాక్స్ అందరికీ కూడా ఇదే ప్రాబ్లం అండి. ఓకే, ఏదో నాకేదో వచ్చింది మీకేదో రాలేదని కాదు, అందరికీ కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. సో మనం పేషెన్సీగా ఉంటేనే మన యొక్క అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోగలం. ఓకే, సో ఇక్కడ నేను చూసినట్లయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ బఫర్ అవుతుందో ఆటోమేటిక్గా మనం అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ మనకి ఈ విధంగా
ఫైన్గా కనిపిస్తుంది, అంటే క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ఈ యొక్క డీటెయిల్స్ రాగానే జస్ట్ మన కిందకి స్క్రోల్ చేసుకుని చూసుకోవాలి, అంటే ఈ యొక్క క్లెయిమ్ డీటెయిల్స్ కింద డిస్ప్లే అవుతున్నాయా లేదా. ఓకేనా, సో చూడండి, సో అగైన్ సేమ్ ఇష్యూ వస్తుంది. హైలైటెడ్గా వచ్చినప్పుడు మాత్రం మన డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అయినట్టు. ఓకేనా, సో టు బీ పేషెన్సీ. ఓకే, సో నా క్లెయిమ్ డీటెయిల్స్ ఒకటైతే అప్లోడ్ అయిపోయింది. చూడండి, ఇక్కడ నేను 4 సార్లు ట్రై చేశాను, 3 సార్లు ఆటోమేటిక్గా వచ్చేసింది. సో ఏదైతే ఎక్సెస్ ఉందో దాన్ని మీరు డిలీట్ చేసుకోవచ్చు. సో దానికి కానీ అవకాశం అయితే ఉంది. సో డూ యూ వాంట్ టు డిలీట్ యువర్ క్లెయిమ్ అని చెప్పేసి ఇట్లా మనకు ఒక పాపప్ రావడం జరుగుతుంది, వార్నింగ్ నోటీస్. ఎస్ అని చెప్తే ఆటోమేటికల్లీ అవన్నీ మనకి డిలీట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో సేమ్ డీటెయిల్స్ చూడండి అన్నీ కూడా. కనీసం మీకు ఒక వ్యాలిడేషన్ రూల్ కూడా రాయలేదు ఈ యొక్క వెబ్సైట్ డిజైన్ చేసిన వాళ్ళు. అంటే ఫేక్ డీటెయిల్స్ అంటే లైక్ డూప్లికేట్ ఎంట్రీస్ నాట్ అలౌడ్ అనే ఒక ఏదైతే ఉంటుందో వ్యాలిడేషన్ రూల్ రాస్తే అసలు ఈ ప్రాబ్లం ఉండదు మనకి. ఓకేనా, సో ఇది మళ్ళీ చూడండి అలా తిరుగుతూ ఉంది. మనం అంటే నేను డిలీట్ చేసినటువంటి ఏదైతే ఉందో ప్రీవియస్ ఇది, అది మనకి జరుగుతూ ఉంది ఇంకా ప్రాసెస్. సో ఇక్కడ మీరు పేజెస్ మాత్రం ఏ విధంగా రీసెట్ చేయదు. సో నేను మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తున్నాను. జస్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నా డీటెయిల్స్ మళ్ళీ ఫెచ్ చేయండి. ఓకేనా, సో చూడండి ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్గా ఇచ్చినటువంటి, అంటే జస్ట్ ఏం లేదు, మన అప్లికేషన్ అనేది ఎప్పుడైతే నెక్స్ట్ ఇస్తామో ఆ పర్టికులర్ అప్లికేషన్లో నువ్వు ఏమైతే యాక్టివిటీ చేసావో అది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా సేవ్ అవుతుంది. ఓకే, దెన్ ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ నేను ఒకటి అప్లోడ్ చేశాను కదా, దెన్ ఇప్పుడు నేను నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఫామ్ ఈ విధంగా ఫిల్ అయిపోతుంది. నువ్వు ఏమేమి డీటెయిల్స్ అప్లోడ్ చేసావు, నేను 2 డీటెయిల్స్ అప్లోడ్ చేశాను. సో దానికి సంబంధించిన ఫామ్ జనరేట్ అయిపోతుంది. ఇక్కడ జనరేట్ ఫామ్ కానీ లేదా అక్కడ డౌన్లోడ్ సింబల్ మీరు ఏది క్లిక్ చేసినా మీకు డాక్యుమెంట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో డాక్యుమెంట్ డౌన్లోడ్ అయిన తర్వాత ఈ యొక్క డాక్యుమెంట్లో ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో వాళ్ళ యొక్క ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ మనం దీని మీద అసెస్ట్ చేసి అంటే స్టిచ్ చేయాలి. అంటే మనం అంటించి దాని మీద సైన్ కూడా ఫోటో మీద అక్రాస్గా చేసేసేసి కింద కూడా బాటంలో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, వాటికి కూడా మనం సబ్మిట్ చేసేయాలి. ఓకే, సో సబ్మిట్ చేసినట్లయితే ఈ యొక్క ఫామ్ అప్లోడ్ అవుతుంది. తర్వాత పాన్ కార్డ్ కూడా అప్లోడ్ అవుతుంది. ఇది కొంచెం చూడండి. సో ఫామ్ ఇక్కడ క్లెయిమ్ ఫామ్ అప్లోడ్ చేయమంటుంది కదా. సో మన దగ్గర క్లెయిమ్ ఫామ్ అప్లోడ్ చేయడానికి అసలు క్లెయిమ్ ఫామ్ ఏమైతే ఉంటుందో నేను ఎలా డిజైన్ చేసాను చూపిస్తాను. ఓకే, ఒకసారి చూడండి. ఇదిగోండి క్లెయిమ్ ఫామ్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. అంటే మనం ఆ ఫామ్ ఏదైతే వచ్చేస్తుంది మనం తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్స్ అన్నీ ఇచ్చేసేసి నేను ఇవన్నీ అంటే సిస్టంలోనే ఎడిట్ చేస్తానండి, ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా. దీన్ని స్కాన్ కాపీ చేసుకుని దీనిలో మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. సైమల్టేనియస్లీగా ఇక్కడ మన యొక్క పాన్, అంటే ఒకవేళ ఇది 50,000 రూపాయల కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా మనం పాన్ అనేది సబ్మిట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను పాన్ సబ్మిట్ చేస్తున్నాను. సో పాన్ నెంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత పాన్ నెంబర్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్, సీసీ డాక్యుమెంట్ కూడా మనం అప్లోడ్ చేయవలసిన అవసరం ఉందండి. ఓకేనా, సో నాకు ఇంకా ఎస్ దొరికింది. దెన్ ఇక్కడ నేను పాన్ నెంబర్ అప్లోడ్ చేయాలి. పాన్ నెంబర్ అయితే ఇంకా నేను ఎంటర్ చేయలేదు, ఇప్పుడు నేను పాన్ నెంబర్ ఎంటర్ చేస్తాను. ఈ పాన్ నెంబర్ ఇక్కడే ప్రతి ఒక్కరు కూడా పేషెన్సీగానే చేయండి, ఎందుకంటే అవ్వట్లేదు. చాలా ట్రై చేశాను నేనైతే, విశ్వ ప్రయత్నాలు చేశాను. ఈ విశ్వ ప్రయత్నాలు చేస్తే ఒక 2 అవర్స్ కానీ ఒకటి అయింది. ఓకేనా, సో అప్లోడ్. ఓకే, దెన్ మళ్ళీ నెక్స్ట్ అనేది మనం క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ అయితే జనరేట్ అయిపోతుందండి. అంటే అక్నాలెడ్జ్మెంట్ రిసీట్ వెంటనే అయిపోయిందిగా, థ్యాంక్ యూ అన్నాడు. ఇక్కడ చూడండి అస్సలు బొమ్మ కనబడుతుంది మనకి, అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ లేదు, ఏం చేయాలి. సో అగైన్ ప్రీ లాగిన్ మళ్ళీ వెళ్ళిపోయి ఫస్ట్ నుంచి మళ్ళీ లాగిన్ పేజ్ నుంచి నెక్స్ట్ ఇప్పుడు ఏవైతే పేజెస్లో మనం కంప్లీట్ చేసుకుంటూ డీటెయిల్స్ నెక్స్ట్ అని టైప్ చేసుకుంటూ వచ్చామో ఆ డీటెయిల్స్ మళ్ళీ మనం నెక్స్ట్ డీటెయిల్స్ ఇవ్వడం అవసరం లేదండి. ఆల్రెడీ ప్రీఫిల్డ్ ఏవైతే చేసామో అవన్నీ ఆటోమేటిక్గా సేవ్ అయిపోయినాయి వెబ్ పేజ్లో, డేటాబేస్లో. జస్ట్ ఇప్పుడు మనం చేయవలసిన జస్ట్ నెక్స్ట్ అని మనం క్లిక్ చేస్తే ఆటోమేటికల్గా మనకి అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అయితే జనరేట్ అవుతుందండి. ఓకేనా, జనరేట్ అయిన తర్వాత అప్పుడు ఆ జనరేట్ అయిన ఎట్ ఏ టైం మన ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కూడా మనకి అక్నాలెడ్జ్మెంట్ రిసీట్ యొక్క డీటెయిల్స్ అయితే మనకి మెసేజ్ రూపంలో వచ్చేస్తుంది. ఓకే, ఈ యొక్క ప్రాబ్లం చాలామంది అడిగారు. ఇక్కడ చూసినట్లయితే 45 డేస్లో మనకి ఈ యొక్క క్లెయిమ్ యొక్క ప్రొసెసర్ అయితే కంప్లీట్ చేస్తామని చెప్పేసి మనకి ఈ యొక్క వెబ్సైట్లో ఈ యొక్క ప్రింట్ ఇచ్చారు. సో ఇదండి. సో ఇక్కడ మనకి అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అయితే రాలేదు. సో ఏంటి, చాలామంది అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ రాకపోయినా అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు. సో రాంగ్ అండి, అప్లికేషన్ సబ్మిట్ కాలేదని అర్థం. అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఉంటేనే మనకి అప్లికేషన్ సబ్మిట్ అయిందని అర్థం అండి. సో అది మాత్రం అందరూ కొంచెం నోటీస్ చేసుకోండి. ఇక్కడ సక్సెస్ఫుల్ వచ్చిందిగా అని చెప్పేసి చాలామంది అప్లికేషన్స్ అయితే పెట్టేమని భ్రమలో ఉన్నారు. సో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. చూడండి, మళ్ళీ అగైన్ రీలాగిన్ అవుతున్నాను. సో అగైన్ ఓటీపీ అండ్ దెన్ నెక్స్ట్ అండ్ అగైన్ ఫామ్ అండ్ దెన్ ఫామ్ దగ్గర ఇక్కడ మనకి నెక్స్ట్ మళ్ళీ ఆప్షన్ రావాలి మనకి. ఎస్, దెన్ నెక్స్ట్
నెక్స్ట్ వన్ మళ్ళీ అలాగే మనకి నెక్స్ట్ అనేది అంటే ఇక్కడ ఏదో డౌన్లోడ్ ఫామ్ యాక్టివిటీ చేస్తేనే మనకి పేజ్ నెక్స్ట్ పేజ్లోకి మనకి మూవ్ అవుతుంది. దెన్ ఇప్పుడు మళ్ళీ వద్దాం. సో అగైన్ నేను మళ్ళీ జనరేట్ ఫామ్ అని నొక్కాను. ఎస్ చూడండి అక్నాలెడ్జ్మెంట్ అయితే జనరేట్ అయిపోయిందండి. సో ఇది ప్రొసీజర్. సో అందరికీ కూడా అర్థమవుతుందా మరి నేను చెప్పింది? సో ఇక్కడే చాలామంది నాకు అక్నాలెడ్జ్మెంట్ జనరేట్ అవ్వలేదు అని చాలామంది అంటారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో ఎస్పెషల్గా ఉపయోగపడుతుందండి. న్యూ రిజిస్ట్రేషన్స్ ఎవరికైతే నేను నా దగ్గర ఇంట్లో నేను చేసేసుకోగలను అని అనుకునే వాళ్ళు మాత్రం ఈ యొక్క ప్రొసీజర్ ఫాలో అయిపోండి. మీ ఇంట్లో కూర్చుని మీరు చేసేసుకోవచ్చు అండి. మళ్ళీ బయట కూర్చుంటే దీనికి కానీ ఒక 2-3 అవర్స్ కేటాయించాలి. ఎవరు కూడా దీని గురించి అంత 2-3 అవర్స్ అయితే కేటాయించరు. లైవ్ డెమో ప్రాసెస్ అర్థమైంది అనుకుంటుంది కదండి. సో ఈ విధంగా మీరు ఆన్లైన్ చేసుకోవాలి. ఎవరికైతే అక్నాలెడ్జ్మెంట్ జనరేట్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా నేను చెప్పిన ప్రొసెసర్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఓకే, బట్ ఇది డ్యూ టు హెవీ ట్రాఫిక్ అండి. చాలామంది నెగిటివ్లోకి వెళ్ళకండి. నువ్వు అంటే ఫేక్ వీడియో చేసావు అని చెప్పేసి చాలామంది అనే కోణాలు కూడా ఉంటాయి చాలామంది. ఎందుకంటే మనం అంతా కూడా గెన్యూన్ టాపిక్ లైవ్ చూపిస్తాం. ఓకే, సో అదేవిధంగా లైవ్ చూస్తారు. మీకు అందరికీ అర్థమైంది. ఇఫ్ ఇన్ కేసు ఏదైనా డౌట్ ఉన్నా లేదంటే ఆన్లైన్ చేయడానికి ఏమైనా సపోర్ట్ కావాలన్నా సరే నేను మీకు హెల్ప్ చేస్తాను. బట్ సర్వీస్ ఛార్జ్ అయితే తీసుకుంటారు. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. కుదిరితే లైక్ చేయండి. అండ్ నచ్చితే మీకు యూజ్ అయింది మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.